ఉన్నవారు రాసిన గ్రంథాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో దోషం ఉండి సిలువేల మత ఛాందసత్వంతో నింపబడిపోయి, క్రూరత్వంతో, కర్కసత్వంతో, స్వార్థపూరితమైన మనసుతో నింపబడిపోయి, కక్షతో మరి ఆయన్ని సిలువేయాలని పట్టుపట్టి ఆ యొక్క మత ఛాందసవాదులు చేసిన పనిగా మనం చూస్తూ ఉంటాం. పిలాతు చాలాసార్లు చెప్పాడు, చాలాసార్లు, ఇతని యందు నాకు దోషం కనిపించడం లేదు, ఇతని యందు నాకు ఏ దోషం కనిపించడం లేదు, ఇతని యందు నాకు ఏ దోషం కనిపించడం లేదు, ఇతని యందు నాకు ఏ దోషం కనిపించడం లేదు అని ఎన్నిసార్లు పిలాతు చెప్పినా మరి ఆ మత ఛాందసవాదులైన, ఆ ప్రధాన యాజకులైన, శాస్త్రులైన, పరిసయ్యులైన వారి మాటను వారు నెగ్గించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చూడండి. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు